వీళ్ళు ఎంతమందికి మిస్టర్ బీన్ గుర్తున్నాడు? అదే అండి 'పోగో'లో వచ్చేది. సాంగ్ కూడా చాలా యూనిక్‌గా ఉంటది. అసలు చాలా బావుంటుంది ఆ సాంగ్ గూడా. నాకు చాలా ఇష్టం. మిస్టర్ బీన్ కార్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అది భలేగా ఉంటది. బుడ్డగుండి ఐ మీన్ తినీ తిరిగా ఉంటది. కొంతమంది జోక్‌గా గూడా అంటారు. ఏదైనా చిన్న కార్ కనిపిస్తే "అరే! మిస్టర్ బీన్ కార్ రా" అంటారు. ఎర్లీ మార్నింగ్ 5 ఏఎంకి ఇది షో యేసేవాళ్ళు. నేను ఆ టైంకి లెగిసి మరీ చూసేవాడిని. అండ్ ఇది లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా కార్టూన్స్ బిల్డ్ చేయడం అనేది చాలా కష్టం. అలాంటిది మిస్టర్ బీన్ అనే అతను లాంగ్వేజ్ బ్యారియర్ అంటే వితౌట్ స్పీకింగ్ ఎన్ వర్డ్ 'చార్లీ చాప్లిన్' లాగా సెకండ్ మార్క్ క్రియేట్ చేశారంటే అది మామూలు విషయం కాదు. దట్ టూ ఈ మిస్టర్ బీన్ వరకు నాకు పెద్దయిన తర్వాత తెలిసిందేంటంటే చిన్నప్పుడు నేను ఎంజాయ్ చేసేవాడిని. అది పక్కన పెడితే కొంచెం పెద్దయిన తర్వాత ఐ మీన్ సమ్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఇందులో క్రియేటింగ్ యువర్ ఓన్ హ్యాపీనెస్. అది మెయిన్ థింగ్. అతని చేతిలో ఒక టాయ్ ఉంటుంది. దాంతో మాట్లాడుతూ ఉంటాడు. హీ క్రియేటింగ్ హిస్ ఓన్ వరల్డ్. అదనేది నాకు చాలా బాగా నచ్చేది. అండ్ అతను చేసే ఒకసారి పుచ్చకాయ పెంచుతాడు. ఒకసారేమో ప బాతులు అవన్నీ తీసుకొచ్చి పెంచుతా ఉంటాడు అందులో. కింద ఓనర్ ఉంటుంది. ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ వరల్డ్. క్యారెక్టరైజేషన్ అదే. సేమ్ మిస్టర్ బీన్ మామూలుగా లైవ్‌లో మిస్టర్ బీన్ ఎలా ఉంటాడో సేమ్ అలాంటి క్యారెక్టరైజేషన్ ఉంటుంది. బట్ ద వరల్డ్ అనేది అది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. వరల్డ్ బిల్డింగ్ ఈస్ వెరీ హార్డెస్ట్ థింగ్. అంటే కమింగ్ టు ది ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు మూవీస్‌లో కూడా వరల్డ్ బిల్డింగ్‌కి చాలా కష్టపడుతూ ఉంటారు. అది మనకు సింక్ అవ్వడం అనేది చాలా కష్టం. అలాంటిది అలా సింక్ చేసి ఒక రియల్ టైమ్ క్యారెక్టర్‌ని ఇలా బిల్డ్ చేయడం అనేది నాకు చాలా చాలా ఇష్టమైన